అందరికీ హాయ్ అండి. రామ్ చరణ్ గారి బర్త్డే రోజున అటు చరణ్ గారి ఫ్యాన్స్తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఒక డబుల్ ధమాకా ఆఫర్ అని చెప్పుకోవచ్చండి. సో ముందుగా ఆఫర్ ఏంటిదని చెప్పుకున్న దానికంటే ముందు నిన్నైతే మనకి పెద్ద సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారండి. అది సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేది ఫుల్ స్పీడ్గా జరుగుతున్నట్టయితే మనకు ఒక ట్వీట్ వేశారండి. ఆ ట్వీట్లో మనకైతే ఒక పిక్ రిలీజ్ చేశారండి. ఆ పిక్ ఏంటంటే వాళ్ళు ఎడిటింగ్కి సంబంధించిన లేకుంటే ఇంకేదైనా వర్క్ సంబంధించిన అయితే ఒక ఫోటో అయితే మనకు అందులో ట్వీట్లో పెట్టారండి. ఆ ఫోటోలో మనకు కొంచెం జూమ్ చేసి చూస్తే ఆ మానిటర్ మీద మనకు రామ్ చరణ్ గారి ఫోటో అయితే కొంచెం బ్లర్గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఆ ఒక్క ఫోటోని ఎవరో ఒక ఫ్యాన్ తీసుకొని నిన్న ఒక ఎడిట్ చేసి పెట్టారండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. ఆ ఎడిట్ చేసిన ఇమేజ్ అనేది మామూలుగా లేదండి, అది నిజంగా అఫీషియల్ మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేసిన దాని విధంగానే కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి, సేమ్ అలానే ఉంటుందండి. ఆ ఫోటో మాత్రం నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుందండి. ముఖ్యంగా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వైరల్ అయిపోతుందండి. అది ఫ్యాన్ చేసిందా ఇంకెవరు చేసినా పట్టించుకోకుండా సంబంధించిన అఫీషియల్ ఇమేజ్ అనుకుంటూ తెగ వైరల్ అయిపోతుందండి. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే పెద్ద సినిమా హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ గారే దాన్ని రీట్వీట్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, జాన్వీ కపూర్ గారే ట్విట్టర్ అకౌంట్లో ఆ ఇమేజ్ని అయితే రీపోస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఒక ఫ్యాన్ ఎడిట్ చేసిన ఇమేజ్ అనేది ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్ దాకా వెళ్ళింది, ఆ రేంజ్లో వైరల్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు అండి సినిమా మీద ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది. ఒక చిన్న ఎడిట్, అది కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్ చేసిన ఎడిట్ ఈ రేంజ్లో వైరల్ అయిపోయిందంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మనం అయితే ఆలోచించుకోవచ్చు అండి. ఎందుకంటే సినిమా నుండి ఏది రిలీజ్ చేసినా, ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయినా, తర్వాత వచ్చిన 2 సాంగ్స్ అయినా ఇండియా లెవెల్లో భారీ హిట్ అయిపోయానండి. మామూలుగా కాదు, భారీ లెవెల్ అంటే భారీ లెవెల్లో హిట్ అయిపోయాయండి. సో అదేవిధంగా ఇవాళ ఒక ఫ్యాన్ చేసిన ఎడిట్ కూడా ఇండియా లెవెల్లో అయితే వైరల్ అయిపోవడం అయితే ఒక విశేషం అని చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ చూస్తే మనకు పక్కాగా ఒకటి చెప్పొచ్చు అండి, పెద్ద సినిమా మాత్రం ఇండియా లెవెల్లో భారీగా హిట్ కొట్టబోతుందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక ఫ్యాన్ ఎడిట్ చేసిన ఇమేజే ఈ లెవెల్లో వైరల్ అయిపోయిందంటే ఇక ఆ సినిమా ఏ విధమైన హిట్ కొడుతుందో మనం ఇక ఊహలకి వదిలేసుకోవాలండి. పక్కగా ఇండియా లెవెల్లో ఒక పెద్ద హిట్ అయితే కొడుతుందండి ఈ పెద్ద సినిమా అనేది. సో ఇక రామ్ చరణ్ గారి బర్త్డే రోజున ఫ్యాన్స్కి రాబోతున్న డబుల్ ధమాకా ఆఫర్ ఏంటిదంటే ప్రజెంట్ చేస్తున్న పెద్ద సినిమాకి సంబంధించిన అయితే టీజర్ రాబోతుందని సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయిపోతుందండి ఒక న్యూస్ అయితే. సో ఆ న్యూస్ కనుక నిజమైతే మనకు రామ్ చరణ్ గారి బర్త్డే రోజున అంటే మార్చి 27 రోజున పెద్ద సినిమా నుండి ఒక టీజర్ అయితే రాబోతుందని మనం పక్కాగా అనుకోవచ్చు అండి. సో ఇక నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే రామ్ చరణ్ గారి నెక్స్ట్ సినిమా అయినా సుకుమార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా అండి. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు ఇవ్వబోతున్నట్టయితే మనకు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుందండి. ముఖ్యంగా ట్విట్టర్లో అయితే బాగా వైరల్ అయిపోతుందండి. సో ఆ సినిమాకి సంబంధించిన టైటిలా లేకుంటే ఇంకేమైనా సినిమాకి సంబంధించిన ఇంకేదైనా అప్డేట్ లేదా షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వబోతున్న పోస్టర్ లాంటివి ఏమైనా రిలీజ్ చేస్తారని అయితే ఒక న్యూస్ అయితే మనకు బాగా వినబడుతుందండి. సో ఈ రెండు న్యూస్ కనుక చరణ్ గారి బర్త్డే రోజు వస్తే అది ఫ్యాన్స్కి మాత్రం పక్కాగా ఒక పండుగ రోజు అని చెప్పుకోవచ్చు అండి. రామ్ చరణ్ గారి బర్త్డే రోజున నిజంగానే అలాంటి 2 అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ఫ్యాన్స్కి పక్కగా తమ హీరో బర్త్డే రోజున వాళ్ళు ఒక పండుగలాగానైతే సెలబ్రేట్ చేసుకుంటారండి. మనం కూడా సోషల్ మీడియాలో అయితే ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుందో ఆ న్యూస్ నిజమై రామ్ చరణ్ గారి బర్త్డే రోజున ఈ 2 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.